హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఛానల్. టుడే రెసిపీ ఇన్స్టెంట్ ఎల్లో కుకుంబర్ పికిల్. అప్పుడే తయారు చేసుకుని వెంటనే తినే ఆవకాయ. ఫ్రెండ్స్, ఈ పికిల్ 7 days నిల్వ ఉంటుంది. ఈ పికిల్ రెసిపీ గురించి తెలుసుకుందామా? కావలసిన ఐటమ్స్: పసుపు, దోసకాయ, ఆయిల్, నిమ్మకాయ, ఆవు పొడి, మెంతు పొడి, గడ్డప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ఆవాలు, వెల్లుల్లి ముద్ద, సోంపు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, ఇంగువ, ఎండుమిర్చి. ముందుగా ఫ్రెష్గా ఉన్న దోసకాయ తీసుకొని మధ్యలోని కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసివేయాలి. వీడియోలో చూపిన విధంగా నిలువుగా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసులుగా ఆవకాయ సరిపడే పీసులుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్ దాకా వేసుకున్నాను. గడ్డప్పు కూడా 2 స్పూన్ దాకా వేసుకోవాలి. ఆవు పొడి 2 స్పూన్ దాకా వేసుకోవాలి. మిరియాల పొడి 1 స్పూను, మెంతి పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే సోంపు 1/2 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లి ముద్ద కొంచెం వేసుకోవాలి. నిమ్మరసం 2 స్పూన్ దాకా వేసుకోవాలి. కొంచెం పులుపు ఉండాలి కదండి ఆవకాయకి. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవు పొడి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని సైడ్ ఉంచుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ 1 కప్పు వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. సోంపు 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఇంగువ 1/2 స్పూన్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. చూసారా, ఎండుమిర్చి అంతా ఫ్రై అయింది కదా. ఇంగువ వాసన గుమగుమల్లా వస్తుంది కదా. పోపు అయినట్టేనండి. ఈ పోపుని పక్కన ఉంచుకొని ఆవకాయలో మిక్స్ చేయాలి. అంతే, రెడీ. ఫ్రెండ్స్, నోరవుతుందా? అయితే నేను చెప్పే విధంగా ఫాలో అవుతున్నారా? ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.